దాదాపు 2000 ఏళ్ల క్రితం నుంచి ఎంతో దివ్యంగా పూజలు అందుకుంటున్న శ్రీ పెద్దమ్మ టెంపుల్కి అయితే ఈరోజు వచ్చేసానమాట. ఈ టెంపుల్ వచ్చేసి మనకి జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 55లో ఉంటుంది. ఇక్కడ చూస్తే ఇది ఎంట్రీ గేట్ అనమాట. సో చాలామంది అడిగే డౌట్ ఏంటంటే, లోపల ఉన్నది దుర్గాదేవి మాత ఆలయం కదా, మరి ఎందుకు పెద్దమ్మ టెంపుల్ అని పిలుస్తున్నారు అని చెప్పేసి మీకు డౌట్ ఉండొచ్చు. నేను ముందు వీడియోలో చెప్తాను అసలు కథ ఏంటి, ఆ చరిత్ర ఏంటి అనేసి. పురాణాల్లో మీరు ఈ కథ వినే ఉంటారు. పూర్వం హిరణ్యకశిపుడు అని ఒక రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుడు ఏంటంటే చాలా బలవంతుడు అనమాట. అంటే త్రిమూర్తులు కూడా అతని ముందు నిలవలేరు అన్నంత బలంగా ఉండేవాడు. అయితే ఆ రాక్షసుడు పెట్టే బాధలు తట్టుకోలేక దేవతలంతా కలిసి ఎంతో శక్తివంతమైన దుర్గాదేవి దగ్గరికి వచ్చి మొరపెట్టుకుంటారు. మొరని విన్న దుర్గామాత ఆగ్రహంతో హిరణ్యకశిపుణ్ణి హతమారుస్తుందన్నమాట. దాని తర్వాత అమ్మవారు ఇక్కడే సేద తీరారు అని పురాణాల్లో ఉందన్నమాట. అయితే అప్పటి నుంచి ఈ భాగ్యనగరం వాసులంతా దుర్గామాతని ముద్దుగా పెద్దమ్మ అని పిలుచుకుంటారు. అందుకే ఈ గుడికి పెద్దమ్మ ఆలయం అని చెప్పేసి పేరు వచ్చింది. మీరు గేట్ దాటి కొంచెం ముందుకు వచ్చాక మీకు రైట్ సైడ్లో పార్కింగ్ ఉంటుందన్నమాట. మీరు రైట్ సైడ్ తిరిగితే మీకు ఇక్కడ పార్కింగ్ ఏరియానే కనిపిస్తుంది. మీరు చూస్తున్నారు కదా, ఈ పార్కింగ్ చిన్నదైతే కాదు, పెద్దదే. సో బైక్ అయితే ఇక్కడ మీకు 10 రూపీస్ ఛార్జ్ చేస్తారు, అలాగే కార్కి అయితే 20 రూపీస్. వచ్చిన భక్తులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇక్కడ వాష్రూమ్స్ కూడా అరేంజ్ చేశారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ స్టాల్స్ ఉన్నాయి. సో ఈ స్టాల్స్లో నుంచి మీరు కొబ్బరికాయ లైక్ పూజ ఐటమ్స్ ఉంటాయి కదా, అమ్మవారికి ఏదైతే మీరు సమర్పించాలనుకుంటున్నారో అవి ఇక్కడ నుంచి మీరు తీసుకొని పక్కనే మీకు మండపం ఉంటుంది, అది మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇక్కడ మీరు చూస్తున్నది ఈ మండపం వచ్చేసి మనకి కొబ్బరికాయలు ఉంటాయి కదా, కొబ్బరికాయలు ఇక్కడనే కొట్టేసి లోపలికి వెళ్ళాలన్నమాట. ఆలయంలో అలౌ చేయరు. తర్వాత మనకి మెయిన్ టెంపుల్ అనమాట. చూస్తున్నారు కదా రాజగోపురం. ఈ రాజగోపురం హైట్ వచ్చేసి దాదాపు 40 ఫీట్స్ అయితే ఉంటుంది. అది దాటి మీరు లోపలికి వచ్చాక మీకు ఇక్కడ ధ్వజస్తంభం అయితే కనిపిస్తుంది, చూసారా? ఈ ధ్వజస్తంభం ఎడం పక్క నుంచి ప్రదక్షిణలు అయితే చేయాలన్నమాట. ఇక్కడ చూస్తే ఫ్రీ దర్శనం అని ఉంది కదా, ఇది ఇప్పుడు అవసరం లేదు. బోనాలప్పుడు అయితే మాత్రం చాలా రద్దీగా ఉంటుంది ఈ ప్రాంతం అంతా. బోనాలకి చాలా ఫేమస్ అన్నమాట ఈ టెంపుల్. మీరు ఇలా వస్తున్నప్పుడు మీకు ఇక్కడ నవశక్తి దేవతల దివ్య మండపం అని కనిపిస్తుంది కదా. సో ఈ మండపానికి మీరు లోపల దేవతలను చూడొచ్చు. అయితే దీని పక్కన మీరు అన్నీ చూస్తే అన్నీ ముడుపులే ఉంటాయి అన్నమాట. సో చాలా భక్తుల నమ్మకం ఏంటంటే ఇక్కడికి వచ్చి అమ్మవారిని మొక్కుకొని ముడుపు కడితే అది తప్పకుండా జరుగుతుంది అని. తర్వాత మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా అమ్మవారి ఫోటో అయితే ఒకటి ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి టెంపుల్ రైట్ సైడ్, లోపల రైట్ సైడ్ ఉంటుంది. ఒకసారి చూడండి మీరు కూడా. ఈ ధ్వజస్తంభం దగ్గర చాలామంది భక్తుల్ని మీరు చూస్తూనే ఉంటారు. అక్కడ వాళ్ళు కాయిన్స్ని నిలబెడుతూ ఉంటారనమాట. అంటే చాలామంది నమ్మకం ఏంటంటే ఆ కాయిన్ నిలబెట్టి మనసులో ఏదన్నా కోరిక కోరుకుంటే ఆ కోరిక తప్పకుండా తీరుతుంది అని చెప్పేసి అనుకుంటారు. ఇక్కడ ఎక్కువ శాతం అయితే మనకి ఫొటోస్ వీడియోస్ అలో అయితే చాలా వరకు లేదు, ఎక్కువ రెస్ట్రిక్షన్సే ఉన్నాయి. నేను అయినంత వరకు అయితే రికార్డ్ అయితే చేశాను మీకు చూపించడానికి అని చెప్పేసి. దర్శనం అంతా కంప్లీట్ అయ్యాక టోకెన్స్ అయితే తీసుకున్నాం. ఇవి వచ్చేసి ప్రసాదంకి సంబంధించి టోకెన్స్ అన్నమాట. మీరు ఇక్కడ బోర్డు మీద చూస్తున్నారు కదా. కొంచెం ముందుకు వచ్చారంటే మీరు ఇక్కడ నాగదేవతని కూడా దర్శనం చేసుకోవచ్చు.
ఈ ఆలయం డెవలప్ అవ్వడానికి ముఖ్య కారణం ఈయనే అనమాట, పి జనార్దన్ రెడ్డి గారు. ఈయన విగ్రహం వచ్చేసి మనకు టెంపుల్ ఎదురుగా ఉంటుంది. ఈ ఆలయం బయట ఇంకా మరమ్మతులు అయితే జరుగుతున్నాయి, మీరు చూస్తున్నారు కదా వీడియోలో. ఇవి వచ్చేసి నెక్స్ట్ ఇయర్ బోనాలకి కంప్లీట్ అయితే అవుతాయి. ఈ ఆలయంలో 3 రోజులు అన్నదానాలు అయితే జరుగుతాయి, దానికి సంబంధించిన బోర్డు అయితే ఇది. వీడియోని ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక టెంపుల్తో మళ్ళీ కలుద్దాం. జై భారత్, జై హింద్.